వేకు వాక్యం కొరకై ఈ ఉదయకాల సమయంలో యోబు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకొనుము, నీ మేలు కొరకు తెలుసుకొనుము. ఈ ఉదయకాలంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ మాట నీ మేలు కొరకు తెలుసుకొనుము. నీ జీవితంలో ఈ దినాన నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా అది దేవుడు నీ మేలు కొరకే చేశాడు. ఒకవేళ దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఓడిపోయి ఉన్నా, నష్టపోయి ఉన్నా, కృంగిపోయి ఉన్నా, ఏ పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటున్నా, అంతేకాదు నువ్వు ఎదుర్కొనే బాధలు, అవమానాలు, నిందలు ప్రతిదీ కూడా దేవుడు నీ మేలుకు ఉద్దేశించి నీకు పంపించిందే కానీ నీకు కీడు చేయాలని ఏమాత్రము కాదు. ఒకానొక సందర్భంలో ఒక బిచ్చగాడైన బాలుడు రాజు యొక్క అంతఃపురం దగ్గర గేట్ దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నప్పుడు రాజు ఆ పైన బిల్డింగ్లో నుంచి చూసి సైనికులకు చెప్పాడు, ఆ పిల్లవాడిని తీసుకురండి అని. ఆ సైనికులు ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్తున్నప్పుడు భయపడిపోయి సైనికులు నన్ను పట్టుకొని ఏం చేస్తారో, రాజు నన్ను ఏం చేస్తాడనని భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎంత వెతికినా, ఎన్ని రోజులు వెతుకుతున్నా కూడా దొరకలేదు. ఆ పిల్లవాడు భయపడిపోయి రాజు నన్నేదో చేయటానికే పిలుస్తున్నాడు అని కొన్నిసార్లు, కొన్ని దినాలు, కొన్ని నెలలు అరణ్యంలో, లోయల్లో ఉంటూ, కొండల్లో ఉంటూ, ఆహారం లేకుండా ఎంతో దీన స్థితిని అనుభవిస్తూ వచ్చాడు. ఒకానొక రోజున రాజు సైనికులకు ఖచ్చితంగా అతన్ని వెతికి మీరు తీసుకురండి అని చెప్పినప్పుడు వారందరూ వెతక్క ఆ బాలుడు కనపడతాడు. నేను రాను రాను అని భయంతో ఎంత ఏడ్చినా లేదు, రాజుగారు తీసుకురమ్మన్నారు, ఎందుకో మాకు తెలియదని తీసుకుని వచ్చినప్పుడు ఆ రాజు ముందుకు వచ్చిన ఆ పిల్లవాడు భయముతో వణుకుతూ ఏడుస్తూ నన్నేమి చేయొద్దు అన్నప్పుడు ఆ రాజు అన్న మాట, బాబు నిన్నేదో చేయటానికి నేను తీసుకురమ్మని చెప్పలేదు, కానీ నీకు మంచి చేయటానికే నేను ఇక్కడికి తీసుకుని రమ్మన్నాను. నువ్వు చనిపోయిన నా కుమారుల్లాగా ఉన్నావు. నా కుమారుడు ప్రతిదినం నాకు గుర్తుకొచ్చేవాడు. మొన్నటి దినాన కొన్ని నెలల క్రితం నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నిన్ను చూడగానే నా కుమారుల్లాగా నువ్వు అనిపించావు. నువ్వు నాతో ఉన్నప్పుడు, నా ముందున్నప్పుడు నా కుమారుడు యొక్క లోటు తీరుతుంది అనే నిన్ను తీసుకురమ్మన్నాను. ఈ దినం నుంచి నువ్వు నా కుమారుడిగా ఇక్కడ ఎంతో సంతోషంగా, వైభవంగా ఉండొచ్చు అన్నప్పుడు ఆ పిల్లవాడు అనుకున్నాడు, నేను ముందే వచ్చి ఉంటే ఎంత బాగుండేది. నేను రాజుగారిని అపార్థం చేసుకొని పారిపోయి ఎన్నో నెలలు నా జీవితాన్ని నష్టపరుచుకున్నానే అని బాధపడతాడు. ఇది నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రాజు ఎవరో కాదు, మన ప్రభువు. నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. తన కుమారులాగా నిన్ను చూసుకోవాలని నీ దగ్గరికి వస్తుంటే నువ్వు వెళ్ళిపోతున్నావు. నీకు మేలు చేయాలని చేతులు చాచి నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంటే నువ్వు దూరం అయిపోతున్నావు. నువ్వు ఆయనకి దాక్కుంటున్నావు, ఆయనకు భయపడుతున్నావు, ఆయనకి కనపడకుండా ఉంటున్నావు, ఆయనతో సహవాసమే చేయట్లేదు. ఇది నాన్న ప్రభు దగ్గరికి రా. ఏ విషయంలో దేవునికి దూరం అయిపోయావో ఒక్కసారి మరలా తిరిగి సరిచేసుకో. నీ ఆత్మీయ జీవితం, ప్రభుతో గడిపే సమయాన్ని మరలా వృద్ధిలోనికి తీసుకురా. తప్పనిసరిగా దేవుడు నీకు మేలు చేస్తాడు. ప్రతి వ్యక్తి విషయంలో దేవుడు చేసే 4 విషయాలు చాలా గొప్పవి. మొట్టమొదటి యోబు 6:1 ప్రకారము నీకు మేలు చేయాలని ఆయన కోరుతున్నాడు, నీ మేలు కొరకు. రెండవది 1 తిమోతి 2:3, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. రెండవది నీ మంచి కొరకే దేవుడు ఏదైనా చేయాలని ఆశపడుతున్నాడు. ఇది నాన్న నీకు వచ్చిన పరిస్థితి కొంచెం నీకు దుఃఖంగా, బాధగా, తట్టుకోలేనిదిగా అనిపించినప్పటికీ కూడా ఒక దినం నువ్వు తెలుసుకుంటావు, అది నాకెంతో మంచిది అని. మూడవది 106వ కీర్తన 102వ కీర్తన 15వ వచనం చూస్తే చివరి మాట, భూరాజులందరూ నీ మహిమకు భయపడెదరు. ప్రియులారా, మూడవది నీ మహిమ కొరకే దేవుడు ఏదైనా చేస్తున్నాడు. నాలుగవది మత్తయి సువార్త 18:3లో మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే
నాలుగవది, నీ మార్పు కొరకే దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు. ఈ 4 విషయాలు నువ్వు గుర్తుపెట్టుకో. దేవుడు నీ జీవితంలో చేసే ప్రతిదీ కూడా నీ మేలు కొరకు, నీ మంచి కొరకు, నీ మహిమ కొరకు, నీ మార్పు కొరకే ఈ పరిస్థితులన్నీ కూడా దేవుడు అనుమతిస్తున్నాడు, కానీ వేరే ఉద్దేశం కాదు. మరలా ఆ దేవునికి దగ్గరవ్వు, ఆయన ప్రేమను పొందు. తప్పనిసరిగా ఈ దినాన తాను ఉద్దేశించిన మేలు నీ జీవితంలో, నీ ప్రయత్నాల్లో దేవుడు తప్పకుండా చేసి నిన్ను కనికరించి నీకు సహాయపడతాడు. నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన యోబు 6:1 నీ మేలు కొరకు తెలుసుకొనుమనే మాట ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న మా ప్రియులందరి జీవితంలో గొప్ప మేలు చేయండి. నీకు దూరం అయిపోయి నీ నుంచి పారిపోతూ నష్టపోయిన పరిస్థితిలో ఉంటే ప్రభువా, వారిని వెతికే దేవుడవుగా, వారిని ప్రేమించి రక్షించే దేవుడవుగా, కరుణించే దేవుడుగా ఉన్నావు కాబట్టి మరలా వారు నీతో ఐక్యపరచబడి, నీతో హెచ్చింపబడి, నీతో పాటుగా వారు సంతోషించేటట్లుగా, మీ ఆశీర్వాదం పొందేటట్లుగా ప్రభువా, ఈ దినమంతా మా ప్రియులకు సహాయం చేయమని, ఈ మాటలు వింటున్న వారందరినీ దీవించమని, ఈ దినమంతా వరకు తోడుగా ఉండమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండి మేలు చేసి నడిపించునుగాక. ఆమేన్. వేకువ వాక్యము అనే ఈ వేకువ ధ్యానాలు ప్రతిదినము తెల్లవారుజామున 3 గంటలకు ప్రసారం చేయబడుతుండగా దయచేసి ఆశతో కనిపెట్టుకొని ఏ దినమునకు కావలసిన ఆ మాటలు ప్రభువు అనుగ్రహిస్తూ ఉండగా ఆశతో వినండి, మేలు పొందండి. దేవుని వాక్యంలో విధేయులై ఆయన వాక్యానుసారంగా నడిచి దేవుని దీవెనలు మీరు పొందాలని ఎంతో ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.